వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ. మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎకనామిక్స్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ 1 సూక్ష్మ అర్థశాస్త్రంలోనే అతి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. అర్థశాస్త్ర పరిచయం, స్వభావం మరియు పరిధి, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. ఇందులో నుండి షార్ట్ క్వశ్చన్స్. అర్థశాస్త్రపు ఇటీవలి నిర్వచనాలపై ఒక వాక్యను రాయము. రైట్ ఏ నోట్ ఆన్ రీసెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్. ఇతర సామాజిక శాస్త్రాలతో అర్థశాస్త్రానికి గల సంబంధాన్ని వర్ణింపుము. డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎకనామిక్స్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. డిమాండ్ సూత్రము యూనిట్ నుంచి లా ఆఫ్ డిమాండ్ యూనిట్. లాంగ్ క్వశ్చన్స్. డిమాండ్ సిద్ధాంతమును వివరింపుము. డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ వ్యాకోచత్వము, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వమును వివరింపుము. ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. లాంగ్ క్వశ్చన్స్. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగానేమి, దాని రకాలను వివరింపుము. వాట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. ప్రయోజన విశ్లేషణ, వినియోగదారుని మిగులు భావన. యూటిలిటీ అనాలిసిస్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కన్స్యూమర్ సప్లైస్ యూనిట్ నుండి క్వశ్చన్స్ని చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్. కార్డినల్ ఆర్డినల్ ప్రయోజనం, భావనల మధ్య తేడాలను తెలపండి. డిస్టింగ్విష్ బిట్వీన్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ. లాంగ్ క్వశ్చన్స్. సమోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి దాని ప్రమేయాలు తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ యూనిట్ నుండి క్వశ్చన్స్ చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్. ఉదాసీన వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందకు వాలుతున్న రేఖగా ఎందుకుంటుంది. వై అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లాంగ్ క్వశ్చన్స్. ఉదాసీన రేఖ పద్ధతిని ఉపయోగించి వినియోగదారుని సమతౌల్యంను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్ టెక్నిక్స్. ఉత్పత్తి ఫలం మరియు ఉత్పత్తిదారుని సమతౌల్యం. ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం. ఇందులో నుండి షార్ట్ క్వశ్చన్స్ ఏంటివి చూ. ఉత్పత్తి ఫల భావన రకాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ఫార్మ్స్. లాంగ్ క్వశ్చన్. ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన రేటును వివరించండి. ఎక్స్ప్లెయిన్ మార్జినల్ రేట్, టెక్నికల్ సబ్స్టిట్యూషన్స్. తరహాననుసరించిన ప్రతిఫలాలు మరియు తరహా ఆదాలు. లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. ఇందులో నుండి క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్. అంతర్గత మరియు బహిర్గత తరహా ఆదాల అర్థాన్ని మరియు
అంతర్గత మరియు బహిర్గత తరహా ఆదాలు రావడానికి గల కారణాలను వివరింపుము. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ రీజన్స్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. వ్యయ విశ్లేషణ కాస్ట్ అనాలసిస్ యూనిట్ నుండి క్వశ్చన్స్ని చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్. ద్రవ్య వ్యయాలు నిజ వ్యయాలను విభేదించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ మనీ కాస్ట్ అండ్ రియల్ కాస్ట్. స్థిర చర వ్యయాలను విభేదించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సప్లై విశ్లేషణ సప్లై అనాలసిస్ నుండి క్వశ్చన్స్ని చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్. సప్లై వ్యాకోచత్వం అనగా నేమి? వాట్ ఈస్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై? లాంగ్ క్వశ్చన్స్. సప్లైని నిర్వచించి దానిని ప్రభావితం చేసే వివిధ కారకాలను గురించి వివరించండి. డిఫైన్ సప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ సప్లై ఆఫ్ ఏ కమోడిటీ. రాబడి విశ్లేషణ రెవెన్యూ అనాలసిస్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్. సగటు రాబడి, ఉపాంత రాబడి మరియు మొత్తం రాబడి భావనలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ. లాంగ్ క్వశ్చన్స్. వివిధ మార్కెట్లలో రాబడి రేఖల స్వభావాన్ని విశదీకరించండి. డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ రెవెన్యూ కర్వ్స్ అండర్ డిఫరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్.